నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఎన్నో విశేషాలున్నాయి కదా. అందులో బంగారు బావి ప్రసిద్ధి చెందింది. శ్రీవారి ఆలయంలో 3 బావులున్నాయి. మొదటిది సంపంగి ప్రదక్షిణంలో రామానుజకూటం యామునోత్తరై ఎదురుగా ఉన్న బావి. దీనిని విరజాతీర్థం అంటారు. రెండవది పూలబావి. దీనిని భూతీర్థం అంటారు. మూడవది బంగారు బావి. దీనిని శ్రీతీర్థం అంటారు. బంగారు బావి పోటుకు ముందు ఉంటుంది. శ్రీవారి దర్శనం చేసుకుని బయట అడుగుపెట్టే చోట ఎదురుగా కనిపించే బావి ఇదే. చుట్టూ చెక్కడపురాళ్లతో వర నిర్మించారు. రాతి కట్టడం మీద బంగారు మలాము చేయబడిన రాగి రేకులు తాపబడి ఉండటం వల్ల బంగారు బావి అని దీనికి పేరు వచ్చింది. దీనికే శ్రీతీర్థం, సుందరస్వామి బావి అనే పేర్లు ఉన్నాయి. స్వామివారి పూజలకు, నైవేద్యాలకు అవసరమైనటువంటి నీరు ఈ బావి నుండే తీసుకొని వస్తూ ఉంటారు. శ్రీ స్వామి వైకుంఠం నుండి వచ్చి వెంకటాచలంలో సంచరిస్తున్న సమయంలో వారి వంట కోసం శ్రీ మహాలక్ష్మీదేవి ఏర్పరిచిన తీర్థాలను శ్రీతీర్థం, లక్ష్మీతీర్థం అంటారు. కాలాంతరంలో ఇవి అదృశ్యాలైపోయాయి, నిక్షిప్తమైపోయాయి. రంగదాసు తవ్వినప్పుడు శ్రీతీర్థం, భూతీర్థం బహిర్గతమయ్యాయి. తర్వాత శిథిలమైపోయాయి. తరువాత తొండమానుడు పుట్టి పునరుద్ధరించాడని చెబుతారు. వర్షాకాల కారణంగా తిరుమల నంబి ఒకసారి ఆకాశతీర్థం తీసుకురాలేకపోయాడంట. తిరుమంజనార్థం బంగారు బావి నుంచి శ్రీతీర్థాన్ని తీసుకురమ్మని యమునాచార్యుల వారు చెప్పారంట. ఆ తీర్థంతో స్వామివారికి తిరుమంజనం చేశాక స్వామి మరింత సుందరంగా కనిపించారంట. నాటి నుండి ఆ బావి సుందరస్వామి కోపంగా ప్రసిద్ధి పొందింది. ఆ బావి కింద విరజానది ప్రవహిస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. శ్రీవారి అభిషేక అర్చనలోనూ వంటశాలలో శ్రీతీర్థాన్ని ఉపయోగిస్తున్నారు. సర్వానికి ప్రాణాధారం నీరు కదా. నీటికి స్థానంగా కలవాడు నారాయణుడు. బంగారు బావి జలం శ్రీవారి సేవతో ధన్యమైంది. శ్రీవారి దర్శనం చేసుకుని శ్రీవారి నామాన్ని తలుచుకొని మనమందరము కూడా ధన్యులమవుదాము. మరొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి. ఈ వీడియో చూసిన తరువాత మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒక లైక్ కూడా మీరు ఇవ్వడం చాలా ఉపయోగం మాకు.